కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం 10 జిల్లల మీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ నది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండద గండదు కొమురం భీముడే నీ బిడ్డ నది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండద గండదు కొమురం భీముడే నీ బిడ్డ కాకతీయ కళా ప్రభల క్రాంతిరేఖ రామప్ప కాకతీయ కళా ప్రభల క్రాంతిరేఖ రామప్ప నవాబుల గొప్ప వెలుగె చామినారు జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ మా జిల్లా నుంచి టౌన్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం అంతా విట్టి చేసినందుకు ముందుగా మా గవర్నర్ వెంకన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం అంత తెలంగాణ కాన్ఫరెన్స్ నుంచి. అదేవిధంగా మా జిల్లా గౌరవ సొసైటీ అధ్యక్షుడు కోలింగయ్య గారికి, మరి అదేవిధంగా నాగస్వామి గారికి, అదేవిధంగా టౌన్ అధ్యక్షుడు వెంకటస్వామి గారికి పేరు పేరున మేము ఎందుకంటే ఎంత కష్టపడి ఎంత చేసినా సరే పిలవగానే మీరు వచ్చినందుకు పేరు పేరున కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే 18 తారీఖు నుంచి ఇప్పటి వరకు 10 రోజులు మాతో పాటు మా గౌరవ వెంకటేశ్వర వెంకన్న గారు, అదేవిధంగా కోడిలింగయ్య గారు, అస్మల్పేట్ నాగేశ్వరరావు గారు, అదేవిధంగా పిలవగానే నైట్ పూట సాయంత్రం అయినా సరే మాకు ఏ రాసి ఇచ్చినా ఏం చేయాలని ఈ రూటు పోమని చెప్పి మాకు చెప్పి నన్ను పిక్కు గారిని ముందు నడిపించి ఈరోజు ఎందుకంటే 3 కూడా ఒక్కసారి పెట్టాలని చెప్పి మాకు వెంకన్న గారు చెప్పారు. అన్న కష్టం ఏంటేమో అన్న మాకు అంటే ఏ లేదు వెనక నేనున్నా మీరు నడపండి అని చెప్పి మా ఇద్దరు కూడా ముందుకు వచ్చి ప్రతి క్షణం కూడా పాపం ఎందుకంటే వాళ్ళు రిటైర్ అయినా సరే నాకంటే విషయాలుగా తిరిగి ఒక్కసారి నా చదవకున్నా ఎవరో చదవట్లైనా సరే మీ పోతాం చెప్పి కనుక ప్రతి క్షణం రాత్రి కూడా 11-12 వరకు ఉండి ఇల్లు కొని పాంబడి పరీక్షలు కాంచి పెక్షలు కాంచి నిన్న మా గురించి సెలవు పెట్టి సినిమాలో అందుకు ఎన్ని పనులున్నా సరే వెంకన్న గారు ఇంట్లో కూర్చొని పెచ్చంగా మా కోసమే పొద్దున్నకి సాయంత్రం కూడా ఆయన ఎంత వాదన్నా సరే పిలవగానే మా అమ్మటి ఉండి పొద్దున్న సాయంత్రం వరకు కూడా ఈ రోజు ఇంత సక్సెస్ కావడం కోసం మా యూనియన్ ముందు అందరికన్నా ముందు కూడా జిల్లా క్యాలెండర్ కూడా ముందే కొట్టేయాలి. వెనక ముందు ఆరోజు రమణ అంటే క్యాలెండర్ కూడా కలెక్టర్తో ఓపెన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి క్షణం కూడా మా మహిళలు కూడా కలెక్టర్ ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా బయట అయినా సరే ఏదైనా సరే పిలవగానే ఏ కార్యక్రమం అయినా సరే వచ్చి ప్రతి ఒక్క సెమ్ నుంచి కూడా మా ముందు ఉండి పాపం గిరిజన గారు రాలేకపోయినందుకు వాళ్ళకి ఎందుకంటే పాప రావాలని చెప్పి ఎంత కృషి చేసింది అయినా సరే టీమర్స్ పోయి కలిసి పర్మిషన్ అడిగినా సరే వాళ్ళ
వాళ్ళకి రిక్రూట్మెంట్ ఉందని చెప్పి రాలేకపోయారు. వాళ్ళు ఒక 10 మంది రాలేకపోయారు. మేము చేస్తున్న మహిళల కంటే ఒక 30 మంది కంటే తగ్గిరు. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే ఎక్కువ రావాలని చెప్పి పేరుపేరులో కూడా అందరూ కోరుకుంటున్నా. సక్సెస్ జరిగింది. అదేవిధంగా వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే మేడం గారు ఎన్ని బిజీ ఉన్నా సరే రావటం అంటే మాకు ఈరోజు ధన్యవాదాలు చెప్తున్నాం మేడం గారికి. అదేవిధంగా ఈ లోపల కృష్ణ గారు మాట్లాడుతూ పోతాం. శ్రీకాంత్ అన్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన అగ్రికల్చర్ మేడం గారు, విజయలక్ష్మి మేడం గారికి, మరి అనుసూయ మేడం గారికి, అదేవిధంగా మా యొక్క క్లాస్ ఫర్ ఎంప్లాయీస్ రాష్ట్ర మరి క్లాస్ ఫర్ ఎంప్లాయీస్ 4వ తరగతి ఉద్యోగ ఖమ్మం జిల్లా బాడీ కార్యవర్గానికి సెకండ్ శనివారం మొదటి ఆదివారం 3వ వచ్చింది కాబట్టి మనం ముందే కలెక్టర్ గారు కలిసి సార్ మరి మేము 3వ తారీఖు పెట్టుకుంటున్నాం, మరి వర్కింగ్ కుదరదని అంటే కలెక్టర్ గారు కూడా ఎమ్మడే దయచేసి ఎమ్మడి నవ్వి నీకు ఏం కావాలండి, మాకు సెలవు పర్మిషన్ కావాలి, మరి ఆర్థిక సాయం కూడా కావాలన్నా. మహిళా దినోత్సవం కాబట్టి 9వసారి ఎప్పుడు కూడా కలెక్టర్ కూడా మాకు అయ్యా అంటే మాకు ఆర్థిక సాయం చేస్తారు. జిల్లా అధికారులు కూడా చేపట్టే 5 సార్లు మేము గేమ్స్ నడిపాం. అదేవిధంగా మా క్లాస్ ఎంప్లాయీస్ కూడా ఐక్యతతో ఉంటారు. ఒకరు ఓడినా గెలిచినా మనం అంతా మనమే భావనతోటి మరి చెవంటే మనకు స్వాతంత్రం రాకపోతే ఎందుకంటే వీళ్ళు గొడవ పెట్టుకుని ఓడిపోయినా గెలిచిన గొడవ పెట్టి కూడా మనం ఏం చేయాలి. అలా ఉండకుండా వాళ్ళందరూ కూడా ఇలా ఓడిపోతుంది ఒకటే అంట, ఇలా ఓడిపోతే రేపు గెలవడానికి దయచేయి, అంతేగాని ఇలా ఓడిపోయి గొడవ చేయొద్దు, గెలిచిన మీద మనం ఈర్చపెంచుకోవద్దు, రేపు ఎలా గెలవాలని పెట్టుకోమని చెప్పేవాళ్ళం. మా వాళ్ళు అంతే విధంగా ఉండేవారు. మహిళలు కూడా అంతే, అన్న ఆడమంటే అన్న ఎందుకన్నా ఆడి అన్న ధ్యానంతో నాలుగో తరగతి ఉద్యోగులైనటువంటి మీ అందరూ కూడా ఆటల పోటీలు నిర్వహించి అందులో గెలిచిన వారికి బహుమతి గెలిచినందుకు ఇక్కడ వేదికమైనటువంటి రిటైర్డ్ ఓఎస్ ఆఫీస్ సబార్డినేట్ గారు కోడలింగయ్య గారికి, అదేవిధంగా మా అధ్యక్షులు వెంకటేశ్వర్రావు గారికి, ఇక్కడ ఉన్నటువంటి రమణ గారికి, మన కలెక్టరేట్ వెంకన్న గారికి, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర మహిళలకు, ఇక్కడ ఉన్నటువంటి మన జిల్లాలో పనిచేస్తున్నటువంటి 4వ తరగతి మహిళా ఉద్యోగులందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరియు నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా మొట్టమొదట మన జిల్లాలో మీరు అన్నింటిలో ముందుందంటే దీన్ని సెలబ్రేట్ చేయడంలో కూడా మీరే ముందున్నారు. ఎందుకంటే ఇది యాక్చువల్గా DW ఉమెన్ వెల్ఫేర్ వాళ్ళు చేస్తారు, ఉమెన్ వెల్ఫేర్ కానీ సెల్ఫ్ కానీ చేసుకుంటారు, కానీ వాళ్ళకన్నా ముందు మీరే చేశారు. TGOs కన్నా ముందు కూడా మీరే చేశారు. చాలా సంతోషం. మీరు అందరూ ఇలా కలిసికట్టుగా ఉండి చేయడం. ఆఫీస్ సబార్డినేట్స్ అంటే మీకు ఒక గౌరవం, ఇంతకుముందు అటెండర్ అని పిలిచేదాన్ని ఇప్పుడు మార్చడం జరిగింది మీ ఆఫీస్ సబార్డినేట్గా. సో ఆఫీస్ సబార్డినేట్స్ అని మీకు కూడా గౌరవం ఇస్తూ మీరు కూడా గౌరవప్రదమైన ఉద్యోగం చేస్తున్నారని చెప్పి గవర్నమెంట్ ఆ విధంగా డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో మీరందరూ కూడా గౌరవప్రదమైన ఉద్యోగాలు చేస్తూ మీరు అందరికీ ఆఫీసర్స్ కంటే ముందుగా ఆఫీస్కి వస్తారు, తర్వాత ఆఫీసర్స్ వెళ్ళిపోయిన తర్వాత వెళ్తారు. కాబట్టి మీరు లేకుండా ఆఫీస్ నడవడం అనేది చాలా కష్టం. కాబట్టి మొట్టమొదటిగా మేము ఆఫీసర్స్ ఏమన్నా మేము మిమ్మల్ని ఎప్పుడు గుర్తించాలి, ఎప్పుడు కూడా గౌరవించాలి, అది ఎప్పుడు కూడా మేము చేస్తూనే ఉంటాము. మీ విధిని మీరు సక్రమంగా నిర్వహించి తప్పకుండా మీరు చేసే పని మన డ్యూటీని మన విధిని మనం ఎప్పుడైతే కరెక్ట్గా నిర్వహిస్తామో అప్పుడు మనం ఎప్పటికైనా సరే గౌరవింపబడతాం. అది మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే మీరు ఆఫీస్లో చూస్తూ ఉంటారు ఆఫీసర్స్ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారో. మేము కూడా మా సబార్డినేట్స్ని అలాగే చూస్తాం. రెగ్యులర్గా రావడం కానీ, మీకు సెలవులు ఇవ్వడం కానీ. ఇప్పుడు కలెక్టర్ గారు వెంటనే స్పందించారని చెప్పారు. అట్లా మేము మీకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటాం. ఎందుకంటే ఆఫీస్లో మీరు కష్టపడతారు కాబట్టి, మాకందరికీ తెలుసు కాబట్టి అదంతా. సో అందుకే మీరందరూ కూడా పిలిచిన వెంటనే నేను మాకు మా ఆర్మీ ఫోన్ చేశాడు, మేడం మీరు రావాలమ్మా అని. అగ్రికల్చర్ మేడం గారిని అని చెప్పేసి నేను
ఆదివారం అయినా కూడా మేడంకి రెస్ట్ ఉండదు అసలు పాపం. కనీసం ఒక నిమిషం కూడా ఫోన్ పక్కన పెట్టుకోవడానికి ఉండదు. ఏదో ఒక ఫోన్ వస్తూనే ఉంటుంది, లేదా ఏదో ఒక మీటింగ్ ఉంటూనే ఉంటుంది మేడంకి. అంత బిజీగా ఉన్నా కూడా మన జిల్లాకి మరి అగ్రికల్చర్ అంటే పెద్ద డిపార్ట్మెంట్ కాబట్టి మేడంని తప్పకుండా రమ్మని పిలిచాను. మేడం గారు బిజీగా ఉన్నా కూడా మీ అందరి కోసం మీరు ఇక్కడ క్రీడా పోటీలు అంటే నిర్వహించుకుంటున్నారంటే మీకు బహుమతులు ఇవ్వడానికి వెంటనే వచ్చినందుకు మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒకరోజు ముందు కూడా చెప్పలేను నేను. పొద్దున 6 నాకు ఫోన్ చేస్తే పొద్దునే చెప్పాను. మేడం యాక్చువల్గా బిజీగా ఉంటారు. ఎప్పుడో ఒకసారి వాళ్ళ పాపాడు కానీ వాళ్ళ మనోడు కానీ చూడడానికి వెళ్తారు ఏం వచ్చినా. అంతే తప్ప మాకు సెలవులు కూడా ఎవరు మీకు ఇచ్చినట్టు కలెక్టర్ గారు మేమైతే మీకు సెలవులు ఇస్తాం కానీ మాకు వేరే చాలా పనులు ఉంటాయి కాబట్టి అట్లా సెలవులు మేము తక్కువ తీసుకుంటూ ఉంటాం. మీరు మీకంటే మీకున్న సెలవులు మీరు కరెక్ట్గా వాడుకోవడానికి మీ ఆఫీసర్లు మీకు సహకారం అందిస్తారు కాబట్టి మీరు సెలవులు వాడుకోవడం వీలవుతుంది. సో మాకు ఎప్పుడైనా ఎట్లాంటి ఆదివారం ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా మేము తప్పకుండా మీ ప్రయారిటీని బట్టి మీకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి మేము ఇట్లాంటి వాటికి కూడా అటెండ్ అవుతూ ఉంటాము. మమ్మల్ని గుర్తుపెట్టుకొని మీరు పిలిచినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు బలగారు తెలియజేస్తూ గెలిచిన అభ్యర్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్కి ఆటలు లేవు. ఎందుకంటే అందరినీ వాళ్ళే 9ంటికి పిలుస్తున్నారు, 7ంటికి క్లాసులు అంటున్నారు, కూర్చోబెడుతున్నారు. అరగంట బాత్రూమ్కి వెళ్ళినా కూడా ఇబ్బందేనట. మళ్ళీ 9 దాకా మీరు బయటకు ఎందుకు వెళ్తున్నారని అడుగుతున్నారు పిల్లల్ని. కానీ మనప్పుడు మనం ఈ టగ్ ఆఫ్ వార్ ఆడడం, షార్ట్ పుట్, నేను 10th క్లాస్లో షార్ట్ పుట్ మా స్కూల్లో నేనే ఫస్ట్. ఆ షార్ట్ పుట్ మీరు ఇక్కడ ఆడారంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు ఆడిన ఆటలు ఎవరు ఇప్పుడు పిల్లలకి తెలియదు. షార్ట్ పుట్ మా అమ్మాయి ఒకసారి కూడా ఇసురు ఉండదు. ఆ బరువు లేపలేరు యాక్చువల్గా అయితే. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మహిళా శక్తి ఏంటో ఎక్కడైనా నిరూపించుకునే అవకాశం మనకి వచ్చినప్పుడల్లా అందరూ కూడా తప్పనిసరిగా నిరూపించుకోవాలి. ముఖ్యంగా మన ఖమ్మం జిల్లాలో చాలామంది మహిళలు ఉద్యోగస్తులుగా ఉన్నారు. అంటే అన్ని క్యాడర్స్, జిల్లా అధికారులు మొదలుకొని క్రింది క్యాడర్ వరకు కూడా చాలామంది మహిళలు. ఇవాళ మహిళలు తక్కువ కాదు, 33% అని ఇంతకుముందు 33% తీసుకునేవాళ్ళు మహిళల్ని. ఇవాళ 33% స్టేజ్ దాటిపోయి జెంట్స్కి 33% ఇవ్వాలా అనే స్టేజ్లో మహిళలు రాణించడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే మహిళలు కూడా అన్ని రంగాల్లో మనం ముందుండాలి, అన్ని కార్యక్రమాలు మనం చేయాలి, అన్ని ఉద్యోగాల్లో మనం రాణించాలి. చదువుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, ఆటల్లో కానీ అన్నిట్లోనూ మహిళలు చాలా ముందున్నారు. ఆ స్ఫూర్తిని మీరు ఇంకా నిలుపుతున్నందుకు మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, ఇవాళ అందరూ కూడా చాలా బాగా ఆడారని చెప్తున్నారు. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మాకు నిజంగా ఇప్పుడు మేడం చెప్పారు కదా, లేచి కొంతసేపు అరగంట తర్వాత ఒక 10 నిమిషాలు నడవాలని. కనీసం నేను సీట్లో కూర్చుంటే 4 గంటలు 5 గంటలు అలా లేవను. నేను లేవడానికి కూడా టైం ఉండదు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తుంటారు. కనీసం బాత్రూమ్ వెళ్ళడానికి కూడా టైం ఉండదు. అంత హెక్టిక్ షెడ్యూల్స్లో ఉన్నప్పుడు మీరు మాత్రం మంచిగా ఆరోగ్యంగా ఉండడానికి నిజంగా మేడం చెప్పినట్టు కాసేపు అటు ఇటు తిరగడానికి మీకు అవకాశం ఉంటుంది. ఇది ఉండటం కూడా మంచి పరిణామం. తర్వాత ఈ ఆటల్లో కూడా ముఖ్యంగా ఆటలే కాదు, ఇప్పుడంటే మనం పెద్దవాళ్ళం అయిపోయాం, కానీ మన బిడ్డలను కూడా ఆడపిల్లలైనా ఆడపిల్లలు ఏం ఆటకు వెళ్తామో, ఏం ఆట ఆడనిస్తామో అని మీరు రిస్ట్రిక్ట్ చేయకుండా పిల్లల్ని ఆటల్లో కానీ, తర్వాత కొంతమందికి ఒక్కొక్క బిడ్డలో ఒక్కొక్క రకమైన నైపుణ్యం ఉంటుంది. వాటిని వెలికి తీయడానికి ఏదంటే స్త్రీ శక్తి ముందు మీరందరూ ఇంట్లో మనం చెప్తేనే ఏదైనా నడుస్తుంది. ముఖ్యంగా ఏదైనా నడుస్తుందంటే బిడ్డల్ని ఎలా గైడ్ చేయాలి, భర్తకి ఏమేమి రెడీ చేయాలి, అన్ని డెసిషన్ తీసుకునేది మహిళలు. ఇలా చెప్పారు కదా, మహిళ చనిపోతే జెంట్స్ బతకడం కష్టం అవుద్ది, కానీ జెంట్స్ చనిపోతే మహిళ బతకద్ది. ఏదైనా అంటే ఎక్కువ రోజులు కాలం బ్రతకగలదని అంటే మనకుండే ఏమంటారు ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మహిళను ఎక్కువగా భూదేవితో పోలుస్తారు. ఎందుకంటే ఎంతో భారాన్ని మోస్తుంది, ఎంతో శక్తి ఉంటుంది. అంటే శక్తి అంటే మామూలు మానసికంగా శారీరకంగా శక్తి లేకపోయినా మానసిక శక్తి స్త్రీలకు ఎక్కువగా ఉంటుంది. శారీరకంగా బలహీనలైనప్పటికీ మానసికంగా చాలా బలవంతులు స్త్రీలు. తర్వాత మల్టిపుల్ యాక్టివిటీస్ చేస్తారు.
మా ఆఫీసులో ఒక ఆఫీసర్కి ఏదైనా పని చెప్పాను అనుకో, ఆ పని చేస్తూ మధ్యలో పిలిచి ఇంకో పని చెప్తే మేడం ఎన్ని పనులు చేయాలి, ఒక్కసారి మీరు 2-3 చెప్తున్నారంటారు. కానీ ఆడపిల్లలు ఎప్పుడు, మా ఆఫీస్లో ఉండే ఆడపిల్లలు మాత్రం ఎప్పుడు అట్లా అన్నారు. ఎందుకంటే మహిళలకి మల్టిపుల్ యాక్టివిటీస్ ఒకేసారి చేయగలరు. ఓ పక్కన మీరైనా సరే ఉదయం లేచి పిల్లలు చూసుకుంటూ, భర్తను వంట చేసుకుంటూ, అన్ని పనులు చూసుకొని మళ్ళీ ఆఫీస్కి రావాలి. అంటే ఇన్ని పనులు కూడా ఏకకాలంలో నిర్వర్తించగలిగిన శక్తి మహిళలు మాత్రమే ఉంది. జెంట్స్ ఏమనుకోవద్దు, ఎందుకంటే అది నిజం, మీరు ఒప్పుకోవాల్సిందే. తర్వాత ముఖ్యంగా బిడ్డల గురించి చెప్తున్నా కదా, చిన్న బిడ్డలను కూడా ఇంకా ముందు పిల్లలను కూడా మంచి ఆటల్లో కానీ, మార్షల్ ఆర్ట్స్, ఇప్పుడు అందరూ కరాటేలు, కుంఫులు ఇవి కూడా నేర్చుకునే ఆడపిల్లలకు మాత్రం కంపల్సరిగా ఏదో ఒక మార్షల్ ఆర్ట్స్ నేర్పించండి. నేను ఎక్కడ మీటింగ్లో చెప్పినా స్త్రీలకు మాత్రం అది చెప్తాను. ఏదో ఒక మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తే వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళని రక్షించుకోవడానికి మంచి ఇది ఉంటుంది. దయచేసి మార్షల్ ఆర్ట్ నేర్పించండి. నేను అలాగే నేర్పించాను చిన్నప్పుడు, కానీ మా పిల్లలు కంటిన్యూ చేయలేదు. కానీ ఇప్పుడు నా కూతురు ఇంకా కరాటే నేర్చుకుంటుంది. సో అట్లా ఏదో ఒక యాక్టివిటీస్లో బిడ్డల్ని ముందు యాక్టివ్గా ఉంచాలని కోరుకుంటూ, ఇప్పుడు మేడం చెప్పారు కదా, పిల్లలకి ఆటలు ఆడించే టైమే ఉండట్లా. ఓన్లీ చదువు చదువు చదువు, పుస్తకాలు చదువు, క్లాసులు, ఇంతే తప్ప ఆటలు ఆడించింది. ఇంతకుముందు కంపల్సరీగా చెప్పి హై స్కూల్స్లో కానీ, ఈ హై స్కూల్స్లో పెద్ద గ్రౌండ్స్ ఉండేవి, పిల్లలకి ఆటలకి టైం ఉండేది, క్రాఫ్ట్కి టైం ఉండేది, అన్నిటికీ క్లాసెస్ ఉండేవి, మోరల్ క్లాసెస్ ఉండేవి. ఇవాళ అవన్నీ ఏం లేవు. కాబట్టి తల్లిగా లేకపోతే ఒక అమ్మమ్మగా ఎవరైనా మనం చేయాల్సిందే. పిల్లలకి ఏం నేర్పించాలన్నా మనం ఇంటి దగ్గర మనం నేర్పించాల్సిందే. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా మీరందరూ ఇప్పటి వరకు కూడా చాలా ముందుండి అన్ని చేస్తున్నారని నేను అనుకుంటున్నా.